ఒక మాట చెప్పమంటారా? మీ నాన్న ఉన్నాడు, మీ తాత ఉన్నాడు, ఆ తాతకు ఒక తాత ఉన్నాడు అనుకోండి. 3 తరాల వెనక్కి వెళ్తే మీ ముత్తాత ఉంటాడు. ఆ ముత్తాత చచ్చిపోతే ఈరోజు మీరు ఈ మీటింగ్లో ఉండరు. ఆలోచించండి. తాత చచ్చిపోతే మా నాన్న ఎక్కడ పుడతాడు? మా నాన్న పుట్టకపోతే నేను ఎక్కడ ఉంటాను? బీడి సుందరరావుని. నేను లేకపోతే నా కొడుకు ఎక్కడ నా పక్కన ఉంటాడు? వాళ్ళందరూ బ్రతకడానికి కారణం నేను. ఆలోచించాలి మీరు. ఇది సామాన్యుడికి అర్థం కాదు, శాస్త్రవేత్తకు అర్థం కాదు. మా తాత మరణిస్తే కానీ ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా? నా రాక కోసం ఎదురు చూశాడు. మీ రాక కోసం ఎదురు చూశాడు దేవుడు. ఈరోజు ఇన్ని లక్షల మంది ఉన్న మా మెగా సిటీలో, ఈ మహావిశాఖలో ఏంటి ఇన్ని తక్కువ వేల మందా? సరిపోకూడదు ఇది. కానీ మీకోసమే నిలబడింది. మీకోసమే నిలబడ్డారు వాళ్ళంతా. మీ పూర్వీకులంతా మీకోసమే నిలబడ్డారు. ప్రాణాలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి బ్రతికించాడు వాళ్ళని. చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ గుడ్ సాంగ్ జాన్సన్ విక్టర్ గారు. మరి అతని నిజంగా అతని మ్యూజిక్లో అంటే ఇట్స్ వండర్ఫుల్ సాంగ్స్. నా ప్రసంగాలన్నిటికీ ఒక తాళం, రాగం, ఒక ట్యూన్ కంపోజ్ చేసి కట్టి ప్రజల కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు.